ఇప్పుడు కళ్యాణ చరణం అందరూ ఉల్లాసంగా ఉన్నారు. స్వామివారి కళ్యాణం తిరుమల అయిపోయింది. చక్కగా లోక కళ్యాణం అవ్వాలని సింధులు వేస్తున్నారు. కళ్యాణ గోపాల సీత కళ్యాణ ఆశ్రిత సీతా కళ్యాణ కళ్యాణ రమ కమదీయ రమ तुझे नाम गाइन बेलो बेने तुझे नाम गाइन बेलो बेलो तुझे नाम गाइन बेलो बेने तुझे नाम गाइन बेलो बेलो तुझे रूप
అందరూ చక్కగా కూర్చోండి. సీతా ధ్యానం, నలంగ ఆంజనేయ ధ్యానం. మహాస్వామి సేవా సమితి సువాసి మనులు, అలాగనే స్కందగిరి సువాసిని మనులు అందరికీ కూడా పదే పదే మా మనోవాకాయాలు, మా నమస్కారాలు తెలుపుతూ నభో మహి చెప్పనే సీతో మగల్యే నభో చెప్పనే लक्ष्मी माबाई सीता लक्ष्मी माबाई लक्ष्मी माबाई सीता लक्ष्मी माबाई लक्ष्मी माबाई लक्ष्मी माबाई लक्ष्मी माबाई लक्ष्मी माबाई राम लक्ष्मी माबाई लक्ष्मी माबाई लक्ष्मी माबाई सागर पुत्री माबाई लक्ष्मी माबाई राम माबाई जानकी कृष्ण गौरी कल्याण परमेश्वर गीत भजन विमोद गजनी कुल संसार त्यागराज
శరణం గరిరాజ పరిరక్షణోత్తర శరణం ఇప్పుడు మద్యం మాట్లాడుతున్నారు. మన ఇంట్లో నా అమ్మాయికి 30 సంవత్సరాలు అని చెప్పింది కదా, అలాంటి అమ్మాయి ఎవరంటే వచ్చే వాడు దేవుడికి తమ పక్కన మద్యం ఎవరైనా అలాంటి ఉండేవాళ్ళే రిప్రజెంటేటివ్ తల్లిదండ్రులు అత్త మామ ఎవరైనా ఉంటే అది శరణముచితవాన్ సప్తజాల
రథిచేతి చిరుగరా మాణిక్యమయ్య ముద్దులకు సుందర సుందరాంగిరాచార మందగమన సగన సంపురశీ సగసమృదుభరశీ సుకుమారి అమృతంబు సోమరగోనిమే ప్రియంబు కోరిలా నిరంజాక్షి నటజడ పస్తి దక్షించుగారబింబు వనజయితగోటి వరదరాజ నమస్కారం చేసి అందరూ కూర్చోండి. పూబంతి పూల చెల్లేసి రాముడు మంగళమూర్తి రఘుపతి ఆ పుష్పములు మహిళా మనులందరూ తీసుకోండి దయచేసి. ఇంకా మళ్ళీ ఆడకూడదు ఇప్పుడు. ఆ పుష్పములంతా కూడా సువాసిమల్ని తీసుకోండి. కోమల కుందనాగ్రం గోవర్ధన గోపీ గోవిందం సువదనం శరణం ಬ್ರಹ್ಮಾದಿಗಳು ಕ್ಷೀರಸಾಗರಕ್ಕೆ जो 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 राम आनंद जो
जानकी प्राप्त स्मरण Govinda
రామచంద్రమూర్తికి సియాపతి రామచంద్రకి సియాపతి రామచంద్రకి కథాపతి కృష్ణచంద్రకి బలిపతి సుబ్రహ్మణ్యకి గౌరీపతి చంద్రచూడకి గౌరీపతి చంద్రచూడికి పవనసుత హనుమానికి పవనసుత హనుమానికి తపోవర జ్ఞానానందకి తపోవర జ్ఞానానందకి సియాపతి రామచంద్రకి సియాపతి రామచంద్రకి కథాపతి కృష్ణచంద్రకి కథాపతి కృష్ణచంద్రకి గౌరీపతి చంద్రచూడకి పవనసుత హనుమానికి తపోవన జ్ఞానానందకి తపోవన జ్ఞానానందకి జయ వీర ధీర శూర పరాక్రమ ఆంజనేయ స్వామికి జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ जय वीर वीर शूर पराक्रम सुंदर गंभीर आंजनेय मूर्ति के वरुमय गति सुधमार बिनगते सुधमार मारुति वरुमय गति सुधमार अंजना देवी मैदा अंजनेय मारुति 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 अयोध्या राज राम अंजनेय मारुति अयोध्या राज राम अंजनेय मारुति अंजनेय मारुति अधिपनंत मारुति जय पवनपुत्र हनुमानी विघ्नेशादि समस्तादिगर देवता मूर्तुలకు అయోధ్యవాసిన శ్రీ రాజా రామచంద్రమూర్తికి స్వామివారి కృపా కటాక్ష వీక్షణలతో అయోధ్య ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో మన స్వామివారు ఇక్కడ వెలిశారు. అది మన భాగ్యనగర ప్రజలు ఆశకులందరికీ ఒక శుభదినం. నిన్న ఏకాదశి రోజు సోమవారం అయోధ్య రాముల వారి ప్రాణ ప్రతిష్ఠలో మహాపూర్ణాహుతి దాన్ని అక్కడ జరిపించి ఇవాళ మన కోసం భాగ్యనగర భక్తుల కోసం ఇవాళ ఇక్కడ సోమవారం మనతో పాటు ఉంటూ ఆ ప్రత్యక్ష ప్రసారంలో అయోధ్యలోనే వసిస్తున్నట్టుగా ఉండి ఇక్కడ మన రాముల వారికి ఆ కైంకర్యం అంతా కూడా శ్రీవారు వారి కరకమలతో చేశారు.
అందులో విశేషంగా చంద్రమౌళీశ్వర పూజ, ఆ తదుపరి ఇక్కడ ఉదయం నుంచే ఉంచవృత్తితో మొదలుపెట్టి సీతా కళ్యాణ మహోత్సవం భజన సాంప్రదాయ పద్ధతిలో జరిగి అక్కడ ఇక్కడ కూడా స్వామివారు ఎన్నో అనుగ్రహం చేసి, ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా చేయాలంటే 3 రోజుల చేసేటువంటి సీతా కళ్యాణం, ఆ సీతా కళ్యాణాన్ని కాస్త మనము త్వరితంగా 4-5 గంటల్లో చేయాలంటే అతి సామాన్యమైన అనుకూలంగా ఉండేటువంటి ఇలాంటి కాంచీమఠంలో స్కందగిరి హనుమాన్ మందిర్లోనే మనకి అవకాశం స్వామివారు కల్పించినటువంటి శ్రీకార్యం పెద్దలు మహాస్వామి సేవా సమితి బృందం, ప్రత్యేకంగా శ్రీ ఆత్రేయ శర్మ గారు, అలాగనే హిందూ గణేష్ అయ్యర్ గారు, వారి దంపతులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ఇంత వైభవంగా జరిపించినందుకు పదే పదే మా నమస్కారాలు తెలుపుతూ, ఈనాటి ఈ భజన సాంప్రదాయ కళ్యాణ మహోత్సవంలో మాతో పాటు తంజావూరు శ్రీ కണ്ണన్ భాగవత స్వామివారు, అలాగనే పూజా కైంకర్యానికి బ్రహ్మశ్రీ రఘుపతి వాద్యార్ గారు, అలాగనే బ్రహ్మశ్రీ చుప్పామణి వాద్యార్ గారు కైంకర్యం చేసుకున్నారు. అలాగనే నాట్య అభినయంతో మనందరినీ కూడా రామనామ వైభవంలో ఓడలాడుతున్న బ్రహ్మశ్రీ రాఘవేంద్ర భాగవత స్వామి వారు మనకి సహకరించారు. అలాగనే హార్మోనియంపై శ్రీ వెంకటరామ భాగవతర్, రామ భాగవతర్ గారు, కన్నేపల్లి వారు, అలాగనే మ్యాండలిన్పై శ్రీ విజయరాఘవ భాగవతర్ గారు మనకి స్వామివారి కీర్తనలు సహకారం అందించారు. అలాగనే శ్రీ సురేష్ భాగవత స్వామి వారు, అలాగనే వాద్య బృందంలో మృదంగంపై శ్రీ చంద్రకాంత్ భాగవత గారు, డోల్కీపై సద్గురు గోపాలకృష్ణ భాగవత స్వామి వారి నామధేయం గలటువంటి గోపాలకృష్ణ భాగవతర్, గోపు భాగవతర్ ఈ కార్యక్రమానికి సహకరించారు. అలాగనే ఈ సౌండ్ సిస్టమ్ శ్రీ బాబు గారు, రామనగర్ వాసులు, వారు చక్కగా ఈ సౌండ్ సిస్టమ్ పెట్టి అందరికీ కూడా వినిపించేలా స్వామివారికి సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా స్వామివారు జరిపించుకున్నారు. ఎందుకంటే మనం ప్రార్థించగా స్వామివారు ఈ రాముడికి కళ్యాణం చేయండి అనేటువంటి ఆన స్వామివారు జరిపించుకున్నారు ఇవాళ. అలాగనే ఆ స్వామివారి వైభవంలో ఇంకో ఉత్సవ విగ్రహం కూడా మహాస్వామి సేవా సమితి వారు, ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా కలిసి ఈ స్వామివారి అందంగా చాలా చక్కగా అలంకరించుకొని ఇక్కడ స్వామివారిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహకారం, అలాగనే ఎందుకంటే ఈ రామక్షేత్రం ఇలాంటి స్కందగిరి క్షేత్రంలో మనకి ఇంత చక్కగా ఆంజనేయ స్వామి వారి కైంకర్యం ఎల్లవేళలా నిత్యం చేస్తున్నటువంటి రామభట్టర్ వారి సతీమణి అనేటువంటి శ్రీమతి జయంతి మామి గారికి ప్రత్యేకంగా మా నమస్కారాలు తెలుపుతూ, అందరికీ పదే పదే వందనములు తెలుపుతూ, ఇంకా కాసేపట్లో మనం ప్రసాదం స్వీకరించి చంద్రాలే మనకి 5 గంటలకి నెక్స్ట్ కార్యక్రమం కూడా ఆత్రేయ గారు వివరిస్తారు. దాన్ని కూడా ఉండి అందరూ భక్తులు పాల్గొని చక్కగా జయప్రదం చేయవలసింది. అందరికీ నమస్కారము. చాలా చక్కగా సంతోషంగా జరిగింది. ఒక ముఖ్యమైన గమనిక, స్వామివారు ఇప్పుడు వచ్చి అనుగ్రహిస్తారు. అయితే ఈ లోపల స్వామివారు వారి భిక్షకు వెళ్ళారు. వచ్చే లోపల అందరూ ఎవరైనా పచ్చిక ఆహారం ప్రసాదం తీసుకోవాల్సిన వారు ఉంటే కనుక దయచేసి తీసుకొని వస్తే స్వామివారు తప్పకుండా వస్తారు. కొద్దిసేపట్లో అందరూ విడుదల వెళ్ళి మీరు ప్రసాదం తీసుకొని వస్తే కనుక భోజనం చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చి దయచేసి సిద్ధంగా ఉండండి. స్వామివారి అనుగ్రహానికి స్వామివారు వచ్చినప్పుడు మనం వారికి నమస్కారం చేసుకుని వారి అనుగ్రహం పాత్రలు అవుతాం. నమస్కారం అండి. సీతారామ కళ్యాణ మహోత్సవం భజన పత్రికలో ప్రాచీన వదులుపత్తు నడిపించినందుకు సమస్త భావతలకు జై.